18,000 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రజలు నమ్మబోరన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. పేద ప్రజల గుండెలో సీఎం కేసీఆర్ దేవుళ్లా ఉన్నాడని చెప్పారు. రేవంత్ రెడ్డి బీజేపీ టీఆర్ఎస్ ఒక్కటే అని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటున్న మంత్రి మల్లారెడ్డితో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ గౌడ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి గారు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన ఆరేగూడెం కాగ్రేవ్ గ్రామంలో పాటు గుండ్లవాయిలో కూడా పర్యటిస్తున్నారు. అయితే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి యువతకు కూడా తన యొక్క కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తూ ఈరోజు 25 మందికి కూడా తన సొంత వైద్య ఖర్చులు భరిస్తానని, మీరు అక్కడ ఆరోగ్యంగా ఉన్న తర్వాతనే ఇంటికి రావాలని కూడా అతను ప్రజలతో మమేకమై ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. సార్ చెప్పండి, ఈ కూసుకుల ప్రభాకర్ రెడ్డి యొక్క ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, మీకు ఏ విధమైన స్పందన లభిస్తుంది? మంచి స్పందన జరుగుతుంది. ఎందుకంటే ఆ రాజగోపాల్ రెడ్డి మీద పూర్తి వ్యతిరేకమైంది. ఇక్కడ చూసినా, నేను ఆరేగూడెం చూసిన, కాట్రేవు చూసిన, గుండబాయి చూసిన, సైదాబాద్ చూసిన, ఎవ్వరు కూడా అసలు ఆయన అంత విముక్తత చూపిస్తున్నారు. ఎందుకంటే ఆయన 3.5 సంవత్సరాల సంది అసలు గెలిచింది రానేలేదు. ఆయన కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తుంది కూడా రాలేదు. ఆయన అంత టైం లేదు ఆయనకు. ఇక అసలు మళ్ళీ ఎట్టేస్తారు. ఆయన ఎంపీ ఉండే, ఎమ్మెల్సీ ఉండే, ఎమ్మెల్యే అయ్యిండు, అయినా ప్రజలను పట్టించుకోలేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది కదా. కాబట్టి ఆయన మొత్తం రాజగోపాల్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కాబట్టి ఆయన మళ్ళా డబ్బుల కోసం అమ్ముడు పోయింది, బీజేపీలోకి పోయింది. ఇంకా సంవత్సరంన్నర ఉండే ఎందుకు పోయింది పై ఎలక్షన్ రాజీనామా చేయవలసిన అవసరం ఆయన ఏ ఉద్ధరించింది? ఆయన కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కోసం ఆయన రాజీనామా చేసింది. ఇప్పుడు రాజీనామా చేసి ఇంత నిండా మునిగి ప్రజలు నమ్మకమే, ప్రజలకు నిండా ముస్తారు. ఇప్పుడు రాజగోపాల్ మళ్ళీ ఆయన జీవితంలో రాజకీయంలో నేను మళ్ళీ ఎమ్మెల్యే నిలబడకుంటే చేస్తారు ఆయన. ఎందుకంటే నమ్మక ద్రోహం చేసిండు. గెలిచినాక చాలా ద్రోహం చేసిండు ప్రజలకు, మునుగోడు ప్రజలకు. ఆయన ప్రధానంగా ఒకటే ఆరోపించారు, సార్ ఏంటంటే నేను కాంగ్రెస్లో ఉన్నందుకే నియోజకవర్గం అభివృద్ధి చేయలేదని, అందుకే పార్టీ మారని. ఇప్పుడు బీజేపీలోకి వచ్చినావు, ఏం చేస్తావు, ఎన్ని కోట్లు తెస్తావు, ఎట్లా డెవలప్ చేస్తావు? ఇంకా ఏడాదే ఉంది మళ్ళీ ఎలక్షన్స్. ఈ ఏడాది ఏం చేస్తావు నువ్వే చెప్పు. ఎన్ని వందల కోట్లు తెస్తావో చెప్పు, రాసి. లేకపోతే నీ ఇల్లు అమ్మి పెడతావా, నీ 18,000 కోట్లకి వెళ్ళిన పెడతావా? ఏదైనా భరోసా చెప్పు, ఏదైనా నమ్మకం చెప్పు. అప్పుడల్లా పబ్లిక్ నమ్ముతారు. ఇప్పుడు నిన్ను మాత్రం నమ్మరు. మోసం చేసినావు, దగా చేసినావు, ఎంపీ మోసం చేసినావు, ఎమ్మెల్సీ మోసం చేసినావు, ఎమ్మెల్యే దగా చేసినావు. నిన్ను నమ్మరు. నమ్మకం అంటే కేసీఆర్, విశ్వాసం అంటే కారు గుర్తే. ఎందుకంటే నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ఆసరా పింఛన్లు ఇచ్చిండు. ఆయన ఒక దేవుడు, ఒక మహాత్ముడు, ఒక పుణ్య పురుషుడు. తెలంగాణలో అదృష్టం, మా అందరి అదృష్టం ఆయన సీఎం కావడం. కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంది. వీళ్ళకి బీజేపీ కేసీఆర్ అనుకో, వాళ్ళు మీటర్లు పెడతారు, పింఛన్లు బంద్ చేస్తారు, ఆ ధరలన్నీ వేస్తారు, అడ్డగోలుగా పబ్లిక్ సెక్టార్స్ అన్నీ కూడా అమ్మేస్తారు, కార్మికులంతా రోడ్డు మీదకి తీసుకొస్తారు, ఏమి లేకుండా చేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేందుకే బీజేపీ టీఆర్ఎస్ పార్టీలో ఒక్కటయ్యాను. మేమే జాతీయ పార్టీ పెడుతున్నాం. కాబోయే ప్రైమ్ మినిస్టర్ మా సీఎం కేసీఆర్ గారు. మేము ఇప్పుడు దేశాన్ని 2024లో మాదే రూలింగ్, మాదే ప్రభుత్వం భారతదేశంలో. కావాలనే జాతీయ పార్టీ పెట్టాం. అయితే మంత్రి మల్లారెడ్డి గారు కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజలు దీవించారని, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు. ఆరేగూడెం గ్రామం నుంచి కిరణ్, అమ్మాని, సుమ్మన్, నల్గొండ జిల్లా.